చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉంటిని. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉంటిని. అయినను నీతిమంతులు విడువబడుట కానీ, వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు. దినమెల్లవారు దయాళులై ఎప్పుడు అప్పిచ్చుసు ఉందరు. ఎవరు పిల్లలు? నీతివంతులు పిల్లలు. నేను అంటాడు, ఎవరు అంటున్నారు ఆ మాట? ఒక రాజు అంటున్నాడు, మహారాజు. నేను చూస్తానే ఉన్నాను, పరిపాలన చూస్తా ఉన్నాను. నేను పరిపాలన చేశాను, నేను అప్పుడు చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. అయితే ఉన్నటువంటి నేను ఇప్పుడు ముసలివాడినైనా కానీ చూస్తా ఉన్నాను. నీతివంతులు విడవబడుట కానీ, వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదని అంటాడు. నేను చూసి ఉండలేదు. రేపొద్దున సాల్మాన్ పిల్లలు ఉన్నటువంటి అప్పు ఇచ్చేవారిగా ఉంటారేమో, అప్పు చేసేవారిగా దేవుడు చేయడు. వాళ్ళ పిల్లలు ఎప్పుడు కూడా దయాళులై ఉంటారేమో, అలాగనే మీ పిల్లలు కూడా దయాళులై ఉంటారేమో. దయాళులుగా దేవుడు చేయడానికి ఉన్నటువంటి మీ పిల్లలను పరిశీలించి చూస్తున్నాడేమో. అందుకని నీతివంతుల పిల్లలను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నిరంతరము అప్పు ఇచ్చేవారిగా ఉంటారు, వాళ్ళు అప్పు చేసేవారిగా ఉంటారు. అప్పు చేస్తున్నారు అని అంటే వారిలో బలహీనతలు ఏదో ఉన్నాయి. ఆ బలహీనతలు పోగొట్టుకుని ఇప్పుడు నేను ముసలివాడినై చూస్తున్నాను. నీతివంతులు విడవబడట కానీ వారి సంతానము భిక్షమెత్తుటగా నేను చూసి ఉండలేదు. ఒక రాజు అంటున్నాడు, నేను చూస్తూ ఉన్నాను. దేవుడు అంటున్నాడు, నా కన్నులు ప్రతి వారిని చూస్తా ఉన్నాయి. మనం కూడా చూస్తా ఉన్నాం. వాళ్ళు భక్తి చేస్తా ఉన్నారు, ప్రార్థనకు పోతా ఉన్నారు, భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుడు అంటే భయం ఉంది. వాళ్ళ పిల్లలు చక్కగా పాటలు పాడతారు, వాళ్ళు ఆరాధన చేస్తారు. వాళ్ళు చూడండి, వాళ్ళ పిల్లలు ఎంతగా భయభక్తులు కలిగి ఉన్నారో. అందుకే దేవుడు దీవించాడు, ఉన్నతమైన స్థితిలో నింపుతూ ఉన్నాడు. దేవుడు విడిచిపెట్టలేదురా వాళ్ళని. నిజంగా మీ పిల్లలను దేవుడు విడిచిపెట్టడు. దేవుడు చూస్తున్నటువంటి దేవుడు, దేవుడు చూస్తున్నటువంటి దేవుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకే ఈనాటి క్రైస్తత్వం ఎలాగుందని అంటే ఉన్నటువంటి కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి 38 సంవత్సరాలు, యోహాను సువార్త 5వ అధ్యాయంలో అతను ఎన్ని సంవత్సరాలు పడి ఉన్నాడు? 38 సంవత్సరాలు పడి ఉన్నాడు. అతను ఎలాగ పడి ఉన్నాడు? నాటి క్రైస్తవులు కూడా ప్రియమైన గమనించాల్సిందిగా నేను ప్రభు పేరిట మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇతను కోనేటి దగ్గరికి వచ్చాడు, అంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చాడు, దేవుని యొక్క ప్రాంతంకి వచ్చాడు. అంటే అక్కడ ఏం జరుగుతుంది? సంవత్సరానికి ఒకసారి దేవదూత వచ్చి ఆ నీటిని కదిలించగా, ఆ నీటిలో మొట్టమొదట ఎవడైతే దిగుతాడో వారికి స్వస్థత జరుగుతుంది. మరలా ఉన్నటువంటి సంవత్సరం అంతా కూడా ఈ రోగులు ఎదురు చూస్తూనే ఉన్నారు. అలాగనే ఒక వ్యక్తి అయితే 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడి ఉన్నారు. అందరూ వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. చాలా మంది అని అంటూ ఉన్నారు, ఇది ఎన్ని సంవత్సరాలు అడ్డుగా ఉంటాడు, వీటికి చేత కాదు, ఇంకొకటి బాగానేడు, ఇటు బాడ్డు, ఇంకొకటి బాగానేడు. సంఘాల్లో కూడా అడ్డు అయిపోయినాయి. ఇప్పుడు వాడు బాడ్డు, ఇంకొకరిని బాగానేడు, ఆరాధన చేయడు, ఇంకొకరిని చేయనీడు. అన్నట్టు పడి ఉన్నాడని అంటారు. పని నిజమే, పడి ఉన్నాడు అంటుంటారు, ఎగతాళి చేశారు. అతను చూసి నవ్వారు, అతను చూసి ఉన్నటువంటి ఏళ్ళెత్తి చూపించారు. అతను మౌనంగానే ఉంటుంటే లేవలేని పరిస్థితి, కోనేట్లో పడలేని పరిస్థితి. ఆయన ఉంటే అందరూ చూస్తున్నారు, ఎగతాళి చేసినటువంటి వారిగానే ఉంటున్నారు. అయితే అతను మౌనంగానే ఉంటున్నాడు. ఏదో ఒక రోజు రాకపోతుందా, ఈ కోనేటిలో నేను దిగకపోతానా, నేను స్వస్థత పొందుకోకపోతానా అన్నటువంటి క్రైస్తవులు కూడా ఏదో ఒక రోజు నేను మందిరానికి వెళుతున్నాను, ఏదో ఒక రోజు దేవుడు నన్ను చూడకపోతుందా, నా పరిస్థితి మారకపోతుందా, నా కుటుంబ పరిస్థితి మారకపోతుందా అన్నటువంటి బిడ్డలు కూడా ఇక్కడ ఉన్నారు, మైకులో కూడా వింటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం, ఆమెను హల్లెలూయా. కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు చూశారు? యేసు ప్రభు చూశాడు. ఎవరు చూశారు? ఎవరు చూశారు చెప్పాలి. ఎవరు చూశారు? ఎవరు చూశారు? అమ్మాయి చెప్పింది. గట్టిగా ఒకసారి చప్పట్లు పెట్టండి. ఎవరు చెప్పింది? ఎవరు చూశారు? యేసు ప్రభు చూశాడు. అందరూ చూశారు. మనుషులైతే వీళ్ళకి ఎట్లా జరగాలి అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళ పరిస్థితి తింటే హాస్పిటల్కి పోతే అంతేలే, వాళ్ళకి అట్లనే జరగాలి, వాళ్ళ స్థితి బాగాలేదు, వాళ్ళు అంతేలే. ఇద్దరు భార్య భర్తలు తిట్టుకున్నా కొట్టుకున్నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళ ప్రక్కని కుటుంబాన్ని పతనం చేసేటువంటి సమాజంలో మనం ఉన్నాం.
ఎగతాళి చేసే సమాజంలో మనం ఉన్నాం. ఏ రోజు కూడా ప్రభు వాళ్ళని ఆశీర్వదించు, వాళ్ళకు సమాధానం కలిగించని ప్రార్థన చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. అదేమంటే నేను క్రైస్తవుని, నా పేరు మార్చబడ్డది, నేను ఆరాధనలో పాల్గొంటున్నాను, నేను రొట్టె విరుస్తున్నాను అని చెప్తారు. కానీ ప్రక్కన వాళ్ళ గురించి అనగా మన సంఘం గురించి ప్రార్థించే వాళ్ళు తక్కువగా ఉంటూ ఉన్నారు. అందుకనే తక్కువగా ఉన్నారు కాబట్టి సంఘములో అభివృద్ధి లేకుండా ఉండడానికి కారణం నీవేనని గుర్తుపెట్టుకో. సేవకుడు కాదు ఉన్నటువంటి ఎలాగా ఆరాధనలో పాలు పొందుతూ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పడి ఉన్న దానిలాగా ఉండకూడదు. కానీ ఏనయ్యా వాస్తవంగా మనం అనుకోవచ్చు, ఒడ్డునే ఉన్నాడు, రోజు కొంచెం జరుపుకుంటా కొంచెం కదిలినా ఒక సంవత్సరానికైనా కోనేట్లో పడతాడు, పడలేకపోయాడు, అలాగనే ఉన్నాడు, అలాగనే కూర్చొని ఉన్నాడు, పండుకొని ఉన్నాడు. యేసు ప్రభు వచ్చి అంటున్నాడు, ఏంది ఇక్కడే ఉన్నావు? అయ్యా ఇంతమంది ఉన్నారు, నా ఊరు పెద్దదే, నా ఊరు గొప్పదే, నా ఊరు పేరు కలిగిందే, నా ఊరికి మంచి చరిత్ర ఉంది. మా యొక్క స్థితి ఎలాగుందంటే ఉన్నటువంటి కాపాడే వాళ్ళే ప్రార్థించే వాళ్ళే తక్కువైపోయారు. ఉన్నటువంటి భేదాభిప్రాయాలు లేవు, ఎప్పుడు చూసినా గొడవలు, ఎప్పుడు చూసినటువంటి భేదాభిప్రాయాలు. నా పెత్తనమే, నా స్థితే, నా యొక్క స్థితే మారాలి, నేనే చెప్పిందే వేదం అన్నట్టుగా సంఘాలు కూడా పతనమవడానికి కారణం నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు. అందుకని ఇతను 38 సంవత్సరాలు పడి ఉన్నాడు. కానీ అయితే అతను పడి ఉన్నది యేసు ప్రభు చూసి అతని దగ్గరికి వచ్చి అంటున్నాడు, లే అన్నప్పుడు అంటాడు, 38 సంవత్సరాలు ఉన్నానయ్యా, ఎంతమంది ఉన్నారు కానీ ఒక్కళ్ళు కూడా నన్ను పలకరియలేదయ్యా, ఒక్కళ్ళు కూడా నన్ను ఉన్నటువంటి సహాయం చేసి కోనెట్లు దించలేదయ్యా. ఇంతమంది వస్తున్నారే, ఇంతమంది వస్తా పోతా ఉన్నారే, ఇంతమంది ఇక్కడికి వస్తున్నారే, ఉన్నటువంటి దేవదూత వచ్చే టయానికి దిగిపోతా ఉన్నారే, ఒక్కళ్ళు కూడా రావట్లేదయ్యా అంటూ కూడా ఉన్నటువంటి ఆయన చెప్తూ ఉంటే ఆయన అన్నాడు, దీనికి కారణం ఏంటంటే నీ పరుపే అని చెప్పేసి నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకొని వెళ్ళు అన్నాడు. నీ పరుపే నువ్వు మొయ్యాలి, నీ పరుపే, నీ బాధ్యత నువ్వు మొయ్యాలి, నీ స్థితిని నువ్వే మొయ్యాలి. ఎవరో వస్తారు వాళ్ళు మోస్తారు అనుకోకూడదు, నువ్వే లే అని అతను లెమ్మంటే అతను లేచి అతను పరుపు ఎత్తుకొని అతను ఆనందంకి వెళ్ళాడంట. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన ఇసయానిలో, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన ఇసయ. ఆనందం ఉండాలి. క్రైస్తవుడు అంటే ఆశీర్వదించబడేటువంటి అడుక్కునే ప్రజలుగా ఉండకూడదు, అప్పిచ్చే బిడ్డలుగా ఉండాలి. ఈరోజు గీతా విషయంలో దేవుడు కార్యాలు జరిగించాడు, సాల్మాన్ విషయంలో దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు, అలాగనే సంఘంలో దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు, మీ కుటుంబాల్లో దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు నమ్మిన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ వ్యక్తి 35 సంవత్సరాలు పడి ఉంటే తన పరుపే తను ఎత్తుకున్నాడు. చూడని పరుపు మీద పండుకున్నట్టు. ఎందుకు పరుపు ఎత్తుకొని వెళ్ళాలి అని అంటే అందరూ అనాలి ఏమని, ఇతనే ఈ పరుపే అక్కడ పండుకొని ఉన్నాడు, ఈ పరుపే 35 సంవత్సరాలు మోసింది, ఈ పరుపే ఇతనికి కారణం, అడ్డుగా ఉంది ఈ పరుపే అని చెప్పేసి ఈ పరుపు అనేటువంటిది అతనికి తెలియపరచడానికి సమాజానికి తెలియాలి. నీ బాధే సమాజం చూడాలి, నీ స్థితే సమాజం చూడాలి, నీ యొక్క కన్నీరే సమాజం చూడాలి. చూసినప్పుడే నీకు దీవెనకరంగా మార్చబడేటువంటి సమయం. అందుకనే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ రోజుల్లో బోధలు కూడా ఎలాగున్నాయంటే ఈయనటువంటి కన్నీరు దురుస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని ఉన్నటువంటి పౌడర్లు చూసేటువంటి పౌడర్లు పూడ్చేటువంటి సంఘాలుగా ఉన్నాయి. మీరు దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. గట్టిగా చెప్పులు పెడదాం, కొట్ట గట్టిగా పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నత నింపబడునుగా చేస్తున్నాము. అలవాటు ప్రార్థించి బయటికి రండి. ఎన్నాళ్ళు కోనేటి దగ్గర పడి ఉంటారు, ఎన్నాళ్ళు ఉన్నటువంటి అక్కడే పడి ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి, సమయం లేదు కాబట్టి చెప్తున్నా, ఒక వ్యక్తి కోనేటి దగ్గరే ఉన్నటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి మందిరం దగ్గరే పడి ఉన్నాడు, కుంటివాడు పడి ఉన్నాడు. అక్కడ అందరూ వస్తూ పోతున్నారు,
కానుకలు వేస్తా ఉన్నారు అన్నటువంటి తనకి ధర్మాలు చేస్తా ఉన్నారు. అతను కూడా ఎవరు వస్తారా ఎవరు ఇస్తారా అని ఎదురు చూస్తా ఉన్నాడు. వారి దగ్గరికి పేతురు యోహాను వచ్చి చూస్తూ ఉన్నారు. వాళ్ళని అంటూ ఉన్నారు అనేటువంటి, అయ్యా ఏదైనా మాకు సహాయం చేయండి, చేయి జాపే వాళ్ళుగా ఉంటే వాళ్ళు ఒక్కటే చెప్పారు, ఏమని? ఇదిగో వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగిందే మీకు ఇస్తా ఉన్నాం. మాకు కలిగిందే నేను మీకు ఇస్తాను. ఏముంది వాళ్ళకి కలిగి? యేసు నామాన్ని కలిగి ఉన్నారు, యేసు అధికారాన్ని కలిగి ఉన్నారు, యేసు యొక్క పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. ఆ కలిగినటువంటి వారేం చెప్తున్నారు? మేము నమ్మిన దేవుడు గొప్పవాడు, మేము ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు, ఆయన సామాన్యుడు కాదు. ఆయన దగ్గరికి వెళితే నువ్వు గుడ్డివాడు కావచ్చు, నీకు నడక రాబోతుంది. నువ్వు గుడ్డివాడు కావచ్చు, నీకు చూపు రాబోతుంది. నీవు నడవలేని స్థితిలో ఉండొచ్చు, లేచి నడిచే రోజు రాబోతుంది. నువ్వు రోగి అయి ఉండొచ్చు, స్వస్థపరచబడబోతున్నావు. నీవు అద్భుతాలు పొంది. అందుకనే క్రీస్తు కలిగి ఉన్నటువంటి మాకు కలిగిన క్రీస్తుని మీకు ఇస్తాము. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడు అంటే అతను దిక్కున లేచి మందిరములోకి వెళ్ళి కూర్చొని ఆరాధన చేస్తూ ఎగురుతూ గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తున్నాడట. గట్టిగా చెప్పులు కొట్టు, గట్టిగా దేవునికి ఇస్తున్నాడు. దేవునికే అవకాశం లేదు మందిరాల్లో, పరిశుద్ధాత్మకే అవకాశాలు లేదు సంఘాల్లో. అందుకే సంఘాలు కూడా గొడ్రాలుగా తయారవుతా ఉన్నాయి, అనేది దిగజారిపోయాయిగా కనబడుతున్నాయి. నా జీవితం 26 సంవత్సరాలు సమర్పణ కలిగినటువంటి లక్ష్యాలు వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చి అనేక గ్రామాలు వెళుతూ ఉంటే వెలిగించబడిన ప్రభు హైదరాబాద్లో కట్టిన సంఘాన్ని చూసుకొని అక్కడే ఉంటే ప్రభు పిలుపుని బట్టి అక్కడన్నిటిని కూడా వేరే వాళ్ళకి అప్పచెప్పి ఈ ప్రాంతానికి వస్తే ఏ సంఘం చూసినా ఉన్నటువంటి అభివృద్ధిలోకి రాగా వేరే సంఘాలు, బయట సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి. కానీ ఇశ్రాయేలుగా పిలువబడ్డ సంఘాలు దిగజారిపోవడానికి కారణం ఎక్కడుందంటే పరిశుద్ధాత్మనికి అవకాశం లేకుండా పోతా ఉంది. పరిశుద్ధాత్మను ఆహ్వానించిన ఏ సంఘమైనా కావచ్చు, పరిశుద్ధాత్మని ఆహ్వానించిన. అందుకనే ప్రభు అంటాడు, ఇదిగో మీరు కాలములను చూస్తే పరిశుద్ధ ఉన్నటువంటి యోహానిచ్చే బాప్తీసాన్ని పొందుకొని చాలా మంది అంటూ ఉన్నారు. యోహాను బాప్తీసం ద్వారా బాప్తీసం తీసుకున్నాం అంటారు, కానీ ప్రభు అంటున్నాడు, ఇదిగో ఉన్నటువంటి ఆ ప్రభు గురించి యోహాను అంటాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నీళ్ళలో మీకు బాప్తీసం ఇచ్చా, నా వెనక వచ్చి వాడు శక్తివంతుడు, ఆయన చెప్పులు వారిని ఇప్పుటను కూడా నేను ఏగుడను కాను, ఆయన ఆ పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తీసం ఇస్తాడు. ఈ రెండో బాప్తీసం ఉందా? ఈ రెండో బాప్తీసం ఇస్తే నువ్వు ధన్యురాలివే. ఈ రెండో బాప్తీసానికి రావడానికి భయపడతా ఉంటారు. రెండో బాప్తీసం గొప్పదే. ఉన్నట్టు మొదటి బాప్తీసం నీటిదైతే